Hello students, welcome to Srinath Academy. Are you preparing for MSET or EAP set examinations? And your dream is to get below 1000 rank in the MSET examinations. And in this video, I will tell you how to get below 1000 rank in MSET or EAP set examinations. I am Karthik, your physics faculty from Srinath Academy. If you are new to the channel, subscribe చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. సో ఈ వీడియోలో మనం ఎంసెట్ ఆర్ ఏపీ సెట్లో 1000 కంటే తక్కువ ర్యాంక్ సాధించడం ఎట్లానో తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్ట్ దిస్ వీడియో. సో ఫస్ట్ థింగ్ వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ అండర్స్టాండ్ ద ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్. సో బేసిక్ థింగ్స్ లా కనిపిస్తాయి స్టూడెంట్స్, బట్ అవే క్లారిటీ లేకపోతే చాలా ఎఫెక్ట్ అనేది జరుగుతుంది అనమాట. సో ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మనం అండర్స్టాండ్ చేసుకోవాలి అండ్ సిలబస్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. సో సిలబస్ ఏంటో తెలుసుకోవాలి అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే ఎన్ని గంట 3 అవర్స్ ఉంటుంది కదా. సో 3 అవర్స్ ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు, నెగిటివ్ మార్కింగ్ ఉందా లేదా, సో ఇవన్నీ మనం తెలుసుకోవాలన్నమాట. డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంటుంది, థియరీ క్వశ్చన్స్ అడుగుతారా, ప్రాబ్లమ్ క్వశ్చన్స్ అడుగుతారా, లేదంటే కాన్సెప్ట్స్ ఫార్ములాస్ మీద డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారా, డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉంటుందా, ఇవన్నీ మనం స్టడీ చేసుకోవాలన్నమాట స్టూడెంట్స్. నెక్స్ట్ క్రియేట్ ఏ స్టడీ ప్లాన్. సో ఒక స్టడీ ప్లాన్ మనం చేసుకోవాలి. అంటే ఎగ్జామ్ ఇంక ఎన్ని డేస్ ఉంది అండ్ డైలీ ఎన్ని అవర్స్ మీరు చదవగలరు అండ్ ఏ టైంలో ఏ సబ్జెక్ట్ చదువుతారు అండ్ ఏ సబ్జెక్ట్ చదివినప్పుడు మీకు ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలి, సో దానికి డిఫికల్టీ లెవెల్ ఏంటి, వీటన్నిటిని ఆలోచించి ఒక టైం టేబుల్ మీరు వేసుకోవాలి. అండ్ మీరు వేసే టైం టేబుల్లో మీరు స్టడీకి మధ్య గ్యాప్స్ తీసుకోవాలి, బ్రేక్స్ తీసుకోవాలి. ఆ బ్రేక్స్కి కూడా టైం ఇవ్వాలి. అండ్ మీరు చదువుతున్నప్పుడు రివిజన్ చేయాలి, రివిజన్కి కూడా టైమ్స్ అలాట్ చేయాలి. అండ్ మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయాలి, వాటికి కూడా టైం అలాట్ చేయాలి. ఇలా వాటన్నిటికీ టైం అలాట్ చేస్తూ ఒక టైం బేస్డ్ స్టడీ ప్లాన్ మీరు ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా. సో దాన్ని పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలి. నెక్స్ట్ స్టడీ స్మార్ట్లీ. సో చదివేటప్పుడు హార్డ్ వర్కింగ్ కాదు, స్మార్ట్ వర్కింగ్ అనేది మనం చేయడం చాలా బెటర్ థింగ్. అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేయడం ద్వారా ఏవి ఇంపార్టెంట్ టాపిక్స్, ఏవి అన్ఇంపార్టెంట్ టాపిక్స్, ఎక్కడి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి అర్థం చేసుకొని అలా. అంతేగాని సిలబస్ ఇచ్చారని చెప్పి సిలబస్ మొత్తం చదువుతా కూర్చుంటానంటే ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం. సో ఇంపార్టెంట్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేసి స్టడీ చేయడం బెటర్ థింగ్ స్టూడెంట్స్. ఓకే. రివైజ్ రెగ్యులర్లీ. సో చెప్పే కదా, రివిజన్ అనేది చాలా కీ థింగ్ అనమాట. రివిజన్ చేయకపోతే మీరు చదివినంత లాస్ అయిపోతారు స్టూడెంట్స్. ఎప్పటికప్పుడు రెగ్యులర్గా రివిజన్ చేస్తూ ఉండాలి స్టూడెంట్స్. ఓకేనా. అప్పుడు మీరు చదివినవి గుర్తుంటాయి అనమాట. నెక్స్ట్ సాల్వ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. నేను ఎప్పుడు చెప్పేదే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని సాల్వ్ చేయండి. అప్పుడే మీకు డిఫికల్టీ లెవెల్ అర్థమవుతుంది. ఏ సిలబస్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు, ఇవన్నీ మీకు అర్థమవుతాయి. ఎట్లా మీరు దాన్ని టార్గెట్ చేయాలి, ఇలాంటి క్వశ్చన్ రేపు ఫ్యూచర్లో ఎలా అవ్వచ్చు, ఇలా బేస్ చేసుకుని ఇంకా వెరైటీగా ఎట్లా ఇవ్వచ్చు, ఇవన్నీ మీకు అర్థమవుతాయి స్టూడెంట్స్. అన్నీ మీకు అర్థం కావాలంటే సాల్వ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్. నెక్స్ట్ టేక్ మాక్ టెస్ట్. సో మాక్ టెస్ట్ ఇవ్వండి. సో మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మీకు అర్థమవుతుంది అనమాట. మీ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. మంచి మార్క్స్ వస్తుంది. మంచి మార్క్స్ రాకపోతే ఎక్కడ మీరు ల్యాక్ అవుతున్నారో మీకు అర్థమవుతుంది అనమాట. సో మీరు మాత్రం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ బాగా సాల్వ్ చేయాలి, రివిజన్ చేయాలండి. మాక్ టెస్ట్, చాలా మాక్ టెస్ట్ రాయాలన్నమాట. అప్పుడే మీ యొక్క గ్రోత్ అనేది మీకు అర్థమవుతుంది స్టూడెంట్స్. ఓకేనా. నెక్స్ట్ సీక్ హెల్ప్ ఇఫ్ నీడెడ్. సో ఏదైనా కాన్సెప్ట్ ఆర్ ఏదైనా ఫార్ములా ఆర్ ఏదైనా ప్రాబ్లం దగ్గర మీరు స్టక్ అయిపోతే వేరే వాళ్ళని హెల్ప్ అడగడం, లేదంటే టీచర్స్ని ట్యూటర్స్ని హెల్ప్ అడగడం మర్చిపోవద్దు. ఓకేనా. వాళ్ళ హెల్ప్ ఖచ్చితంగా మీరు తీసుకోండి. ఓకేనా స్టూడెంట్స్. సో అప్పుడే మీకు ఉపయోగం ఉంటుంది అనమాట స్టూడెంట్. ఓకేనా. అలా హెల్ప్ అడగకపోతే డౌట్ అలా ఉండిపోతుంది. అదే డౌట్ నుంచి అదే కాన్సెప్ట్ నుంచి రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది అనుకోండి, సో యూ హ్యావ్ టు లాస్ 1 మార్క్ అనమాట. నెక్స్ట్ స్టే మోటివేటెడ్ అండ్ ఫోకస్డ్. సో ఎప్పుడు కూడా మీ యొక్క మోటివేషన్ మీ అంతటి మీరే మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలి స్టూడెంట్స్. ఓకేనా. సో నేను ఇది క్రాక్ చేయగలను, 1000 లోపు నేను ర్యాంక్ తెచ్చుకోగలను అని. అంతేగాని ఫోకస్డ్గా కూడా మీరు ఉండాలన్నమాట. కాన్సన్ట్రేషన్గా ఉండాలి. సో మీ చుట్టూ పాజిటివ్ పీపుల్ని ఉంచుకోండి, పాజిటివ్ పీపుల్తో మాట్లాడండి, మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళతో. మీరు కూడా చాలా కాన్ఫిడెన్స్గా ఉండండి, పాజిటివ్గా ఉండండి. నెగిటివ్ థాట్స్ అన్ని పక్కన పెట్టండి. ఓకేనా స్టూడెంట్స్. సో నెగిటివ్ థాట్స్ వల్ల మీ మైండ్ డిస్టర్బ్ అవుతుంది. సో మీరు కాన్సన్ట్రేషన్గా చదవలేరు. ఓకేనా. సో యూ కెన్ డూ ఇట్, యూ కెన్ క్రాక్ ఇట్ అనమాట. సో అది మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్. ఓకేనా. సో దట్స్ ఇట్ స్టూడెంట్. అండ్ ప్రిపరేషన్ ప్లాన్ వచ్చేసి మన ఛానల్లో ఫుల్ చాప్టర్ వీడియోస్ ఉన్నాయి, అవి మీరు యూస్ చేసుకోవచ్చు. తెలుగు అకాడమీ బేస్డ్ వీడియోస్ మనం క్రియేట్ చేసాం. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బై చాప్టర్స్, చాప్టర్ బై చాప్టర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వీడియోస్ ఉన్నాయి, అవి చూడొచ్చు. మాక్ టెస్ట్ ఆర్ మోడల్ పేపర్స్ చూడొచ్చు. ఎగ్జామ్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఉన్నాయి, అవి చూడొచ్చు. అన్నీ మీరు యూస్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ మీరు ఎవరైనా ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి. ఎందుకంటే ఈ ఛానల్లో ఎంసెట్, ఐఐటి, నీట్, పాలిసెట్
ఎవ్రీథింగ్ ఈజ్ 100% ఫ్రీగా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫుల్ చాప్టర్ వీడియోస్, ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ ఎగ్జామ్ టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో యూజ్ దీస్ ఆల్ వీడియో స్టూడెంట్స్ అండ్ సపోర్ట్ అస్, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ అప్కమింగ్ ఎంసెట్ ఎగ్జామినేషన్స్. బాయ్ బాయ్.